నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. అమాయకపు పేద ప్రజల అసైన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబం పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు తిరిగి పేద ప్రజలకు అప్పగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉండి సామాన్య ప్రజల భూముల్లో వ్యాపారం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడికి అసైన్మెంట్ భూమి రిజిస్ట్రేషన్ కాదనేది కేవలం ఎంపీ రఘునందన్ రావు కుటుంబానికి ఇలా అయిందని ప్రశ్నించారు. అసైన్మెంట్ భూమి కలిగిన రైతుల వద్ద నుంచి పొజిషన్ అక్రమంగా లాక్కొని వారికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఓ రైతు రికార్డ్ అసైన్మెంట్ భూమిగా ఉన్న ఇప్పటికీ తన కూతురు పేరిట రిజిస్ట్రేషన్ ఎలా అయిందో చెప్పాలన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పోరాటం చేస్తుందని, ఈ భూదందాలో ఎవరి పాత్ర ఎంత ఉందో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూదందా విషయాన్ని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుని ఎలా కృషి చేస్తామన్నారు. ఇక మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు, ఉపాధ్యక్షుడు మధ్యల స్వామి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బండారు లాలు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధం శశికాంత్, బాలశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురంపల్లి వినోద్, రాయపోలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్, అనిల్ గౌడ్, ఎర్ర రాంబాబు తదితరులున్నారు. ఏవైతే సిలింగ్ ల్యాండ్స్ కానీ పీపీ ల్యాండ్స్ కానీ పంపిణీ చేసిందో అవిటిని దారదత్తం చేసుకోవడం మండల్లో మన ఎంపీ రఘునందన్ రావు గారు భూ కబ్జా చేయడం జరుగుతుంది. ఏదైతే మన ఎంపీ గారు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఈ పేద ప్రజలకు ఇచ్చినటువంటి, ఒకప్పుడు భూమి అనేది దొరల చేతుల ఉండే, భూస్వాముల చేతుల భూమి ఉంటే ఈ పేదవాళ్లకు భూములను, అసైన్మెంట్ భూములను ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో ఉన్న చట్టం ప్రకారం పేద ప్రజలకు పంచితే ఇలా దేశం కోసం ధర్మం కోసం అంటున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు ఒక్కొక్క ముత్తగౌడ అని ఇంకా వేరే చాలామంది రైతుల దగ్గర పొజిషన్ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఒకరిది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఎన్ఓసి తెచ్చుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే రేపు ఆయన అంత ల్యాండ్ అంతా ఒక 80 ఎకరాల వరకు తీసేసుకోవడం జరిగింది. అదే గ్రామంలో రైతు వచ్చేసి లచ్చపేట ముత్తగౌడ్ అని, భూమాగౌడ్ సన్న, వీళ్ళ ల్యాండ్ తీసుకున్నాడు, పొజిషన్ తీసుకున్నాడు, కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు. ఆ 5-10 కూడా ఆ రైతుకు చెందలేదు. ఆ రైతు ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ అన్ని ఆఫీసులకు తిరుగుకుంటూ చేస్తున్నాడు. కానీ ఎంపీ గారు ఎలాంటిది కూడా పట్టించుకోకుండా ఎవరికి చెప్పుకో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇదే చిన్న అసైన్మెంట్ ల్యాండ్ ఉంటేనే ఒక ఎంఆర్ఓ గారు కానీ, ఒక ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వెళ్ళి దాన్ని కంచె చేస్తాం, ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని అందరినీ సన్నకారు రైతులను బెదిరిస్తుంటారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యేపటి పేద బడుగు బలహీన వర్గాలు బతకడానికి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ భూ పంపిణీ కార్యక్రమం చేసింది. ఆ టైంలో చౌదరపల్లి అనే గ్రామంలో వడ్డెరాములకు 2 ఎకరాల ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ అని ఉంది. కానీ దొరకపోయే వరకు వాళ్ళ బిడ్డ పేరు మీద మాధవలే అని సింధు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అలాగే మరి చాలామంది అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, లవన్ పట్టాలు ఉన్నారు. ఈ దొరకే ఎందుకు కావాలి? ఈ దొర ఏం చేస్తాడు? పొద్దున లేవగానే ప్రెస్ మీట్ పెట్టి అది ఇది షో టాప్ చేస్తాడు. నేను నీతులు చెప్తాడు, చెప్పేటి ఏమో నీతులు, చేసేటి ఏమో ఇంకా ఉన్నట్టు చేస్తుండు. ఇది తక్షణమే ఆ రైతులకు న్యాయం చేసి పేదవారికి, దళితులకు మెయిన్ ఆడ మొత్తం దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు న్యాయం చేసి వారికి తగిన పరిహారం ఇస్తావా?